విశ్వాసం వలన కలిగే లాభములు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసము అంటే ఏమిటి? విశ్వాసము అనగా ఏమిటో మనం ఒకసారి గ్రంథమును మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. హెబ్రీలో ఉన్న సంఘానికి ఏమని ఉత్తరాన్ని రాస్తున్నాడంటే, విశ్వాసపు యొక్క అర్థమేమిటో, విశ్వాసపు యొక్క నిర్వచనమేమిటో చెబుతున్నాడు. విశ్వాసం యొక్క నిర్వచనము ఏమిటయ్యా అంటే, విశ్వాసం అనేది నిరీక్షణ, అంటే ఎదురు చూడటం, నిరీక్షించటం, నిరీక్షణ, ఎదురు చూడటం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కనపడనివి, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే ఇప్పుడు సపోజ్ మనం పరలోకం ఉందని మాట్లాడుకుంటాం. పరలోకం ఉందని మనం మాట్లాడుకుంటున్నామే తప్ప పరలోకం ఎక్కడుందో, పరలోకం ఎలా ఉందో మనము చూడలేదు. ఇదేంటి? అదృశ్యమైనది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటున్నాం ఇప్పటి వరకు. దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి చూసిన వారు ఎవరున్నారా? దేవుని చూసిన వారు ఉన్నారా? ఎవరు లేరు. చూసిన వారు ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తప్ప మరి ఎవరు కూడా లేరు. అలాంటిది దేవుణ్ణి మనం చూడకపోయినా మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. అదే విశ్వాసం. ఇప్పుడు పరలోకం ఉందని మనం విన్నాం కానీ పరలోకాన్ని చూడలేదు, అయినా నమ్ముతున్నాం. పాతాళం ఉందని మనం విన్నాం కానీ చూడలేదు, అయినా మనం ఏం చేస్తున్నాం? దానిని నమ్ముతున్నాం. దయ్యం ఉందని మనం విన్నాం కానీ దయ్యాన్ని ఎప్పుడు కూడా మనము చూడలేదు. దయ్యాన్ని ఎప్పుడు చూడలేదు కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. అదృశ్యమైనవి, కనబడిన పరలోకం ఉందని నమ్ముచున్నావు, కనబడిన దేవుడు ఉన్నాడని నమ్ముచున్నావు, కనబడిన నరకం ఉన్నదని నమ్ముచున్నావు, కనబడని యేసుక్రీస్తుని మీరు చూసారా? మనం చూసామా? యేసుక్రీస్తును మనం చూడలేదు. యేసుక్రీస్తును మనము చూడకపోయినా మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. అదే విశ్వాసము. ఏమైనా మనం విశ్వాసం ఉన్నటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఎదురు చూస్తారు. నిరీక్షణ, దేనికోసం? పరలోకం వెళ్ళాలని నిరీక్షణ, నరకం తప్పించుకోవాలనే నిరీక్షణ, అపవాది చేతిలో మోసపోకుండా ఉండాలనే నిరీక్షణ, ఆ దేవుని చెంతకు చేరాలనే నిరీక్షణ. ఇలాంటి నిరీక్షణ కలిగిన వారే విశ్వాసులు. ఎవరు? విశ్వాసులు. ఎవరు పడితే వాళ్ళు విశ్వాసులు కాదు. పాట పాడినంత మాత్రాన విశ్వాసులు కాలేరు, బైబిల్ సంకలో పెట్టుకున్నంత మాత్రాన విశ్వాసులు కాలేరు, బైబిల్ను చదివినంత మాత్రాన విశ్వాసులు కాలేరు. విశ్వాసులు అనేటువంటి వారికి ఏముండాలి తెలుసా? నిరీక్షణ. ఏముండాలి? నిరీక్షణ అంటే ఎదురుచూపు. ఏముండాలి? క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడాలి. యేసు ప్రభు వస్తానని 2024 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పటి వరకు రాలేదు కదని చెప్పి యేసు ప్రభు లేడనకూడదు. ఆయన కోసం నిరీక్షణతో ఎదురు చూడాలి. ఏం చేయాలి? ఎదురు చూడాలి. మనం ఆదోనికి వెళ్ళాలనుకున్నప్పుడు 1 గంట బస్టాండ్లో కూర్చొని అయ్యో ఆటోలో లేవని చెప్పి ఇంటికి వస్తామా? నిరీక్షించిన గంట ఎదురు చూసిన మనం మరొక గంట ఏదో ఒక మార్గంలో మనము వెళ్ళిపోతాం. అదైతే భక్తిలో అయితే, దేవునిలోనైతే మనం ఏదో ఒకటి అనేస్తాం. కానీ ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. దేనిని విశ్వసించాలి? అదే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. దేనికోసం? పరలోకం వెళ్ళాలని, దేనికోసం? దేవుని చూడాలని, దేనికోసం? యేసు ప్రభుల వారితో ఉండాలని,
మరి దీనికోసం మీరు ఎదురు చూస్తున్నారు. మరి దేని యందు అసలు విశ్వాసులు అనేవాళ్ళు దేని విశ్వసించాలి, దేని విశ్వసించాలో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని యందు విశ్వసించుచున్నారు, దేవుని యందు విశ్వసించుడి. యేసుప్రభుల వారు ఏమంటున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవరి మీద పడితే వాళ్ళ యందు విశ్వాసం ఉంచకూడదు. మన విశ్వాసం అనేది ప్రియులరా, మన విశ్వాసం అనేది ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉండకూడదు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద మన విశ్వాసం ఉండటానికి వీల్లేదు. యేసుప్రభుల వారు అంటున్నారు, ఏమంటున్నారు? దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవరి యందు? మరి దేవుని యందు విశ్వాసం ఉంచాలా? మరి యేసుక్రీస్తునందు వద్దా? ఎవరి యందు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని అంటున్నాడు. ఎవరంటున్నారు? అంటున్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చెబుతున్నాడు. మరి దేవుని యందు మాత్రమే విశ్వసించాలా? దేవుని మాత్రమే నమ్మాలా? యేసుప్రభుని నమ్మకూడదా? యేసుప్రభు అంటున్నారు ఏమంటే తెలుసా? మీరు దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచుడి. దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచుడి అంటే యేసుప్రభుని విశ్వసించకూడదనా? యేసుప్రభుని నమ్మకూడదనా? చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. నా యందు విశ్వాసముంచుడి. ఎవరి యందు? నా యందు విశ్వాసముంచుడి అంటున్నాడు యేసు. నా యందు విశ్వాసముంచుడి. ఎవరి యందు? నా యందు. ఎవరి యందు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినట్టే మీరు దేవుణ్ణి నమ్మండి అని చెప్పినటువంటి అతను కూడా, యేసుప్రభుల వారు కూడా ఏమంటున్నారో తెలుసా? నన్ను కూడా నమ్మండి, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. అంటే మనము విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? దేవుడు ఉన్నాడు. ఎవరు? దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. ఆయన కుమారుడైన క్రీస్తు కూడా ఉన్నాడని విశ్వసించాలి. కొంతమంది విశ్వాసాలు ఎలా ఉంటాయంటే, తెలుసా? దేవుణ్ణి నమ్ముతారు. ఏం చేస్తారు? దేవుణ్ణి నమ్ముతారు. దేవుణ్ణి నమ్మి ఆ దేవుడే కుమారుడైన క్రీస్తుగా వచ్చాడని చాలామంది విశ్వసిస్తారు. ఇలాంటి విశ్వాసం పైన బేస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగా? యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే యెహోవా అంటే ఈయనే ఆయన, ఆయనే ఈయన అనే విశ్వాసం కలిగి ఉన్నారు. ఏం చేశారు? అలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈయనే ఆయన, ఆయనే ఈయన అనే విశ్వాసం కలిగి ఉన్నారు. పాటలు కూడా రాశారు. ఏం చేశారు? పాటలు కూడా రాశారు. ఏం రాశారు తెలుసా? త్రియేక దేవుడు అని. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కటే. యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అని చాలామంది భావిస్తారు. అయితే మనం ఆలోచించారు ప్రియులరా, మనం ఇక్కడ గమనిస్తే, మనం ఇక్కడ ఆలోచన చేస్తే మనం ఏం చేయాలి తెలుసా? మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి తెలుసా? మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రియులరా, మనం తెలుసుకోవాల్సింది, నువ్వైనా నేనైనా మనమందరం తెలుసుకో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాము. ఆయన కుమారుడైన క్రీస్తు యందు కూడా విశ్వాసం ఉంచాలి. ఆయన కుమారుడైన క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి గురించి ఒక మాట చెప్తున్నా చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 21 నుంచి చదువుకుందాం. మీరు సత్యం ఎరుగని వాడైనందున నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందుకు నేను మీకు రాయుచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప
ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనిన ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. ఏమంటున్నాడు? యేసుప్రభుల వారు యోహాను గారు మాట్లాడుతూ తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? తండ్రిని ఏమని ఒప్పుకోవాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎలా అయినగా విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఎవరో తెలుసా? దేవుడెవరు? అందరికీ తండ్రి అని విశ్వసించాలి. అందరికీ, భూమి మీద ఉన్న మానవులందరికీ తండ్రి అని విశ్వసించాలి. అదేవిధంగా మరి యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలి? ఆయన సర్వమానవుల పాప పరిహారార్థమై తన ప్రాణమును పెట్టి రక్షించిన రక్షకుడు అని విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. దేవుడు ఉన్నాడు. దేవుడు పంపగా వచ్చిన యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడున్నాడు. తండ్రి అయిన దేవుడున్నాడు. ఆయన పంపగా వచ్చిన కుమారుడైన క్రీస్తు కూడా ఉన్నాడు. కొంతమంది యేసు నాయన, యేసు తండ్రి, యేసు ప్రభువా అంటారు. యేసును ఎప్పుడు కూడా నాయన, తండ్రి అనే పదప్రయోగం చేయకూడదు. ఏం చేయకూడదు? యేసును తండ్రి, యేసు నాయన అనే మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఒకవేళ ఇలాంటి పదప్రయోగాలు నువ్వు చేస్తున్నావంటే అది నీ పర్సనల్. ఎందుకంటే నువ్వు క్రీస్తుపై ఉన్నటువంటి ప్రేమతో నువ్వు పిలుచుకుంటావా, అది నీ పర్సనల్. నీ గదిలో చేసుకోవాలి నీ ప్రార్థనది. ఒక విశ్వాసిగా నీ ప్రార్థన ఎక్కడ చేయాలి తెలుసా? గదిలో చేయాలి అది. ఎందుకంటే నీ యొక్క పర్సనల్ అది. యేసుప్రభుని అయ్యన్న అనవచ్చు, అప్పనవను అనవచ్చు, స్వామి అన్న అనవచ్చు, దేవుడా అన్న అనవచ్చు, ఏమనుకుంటావు అది నీ ఇష్టం. కానీ ఇప్పుడు నువ్వు సర్వ సమాజంలో చేస్తున్నావు. సర్వ సమాజంలో చేస్తున్నప్పుడు ఏం తెలుసా? ఏమనాలి? ప్రభువా, మా కోసం ప్రాణం పెట్టినవాడా, మా కోసం రక్తం కార్చినవాడా, మా ప్రాణ విమోచకుడా, మా ఆత్మల రక్షకుడా అని ప్రార్థన చేయాలి. అది మన విశ్వాసం. అదే చెప్తున్నాడు. తండ్రిని తండ్రిగానే ఒప్పుకోవాలి, కుమారుణ్ణి కుమారుడిగానే ఒప్పుకోవాలి. తండ్రిని, దేవుణ్ణి తండ్రిగా విశ్వసించాలి, కుమారుణ్ణి రక్షకుడిగా విశ్వసించాలి. అది నిజమైన విశ్వాసం. లేదండి యేసుక్రీస్తే యెహోవాయే పరిశుద్ధాత్మనుడు అనుకో, ఈ విశ్వాసం రైట్ అయింది కాదు. అందుకే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే ఎవరు? క్రీస్తు విరోధి. ఏమని ఒప్పుకోవాలి? తండ్రిని, కుమారుణ్ణి, దేవుణ్ణి, యేసుప్రభుని, దేవుణ్ణి, యేసుప్రభుని ఒప్పుకోవాలి. మీరు ఏం చేయాలి తెలుసా? లోకంలో కూడా మీరు ఏం చేయాలి తెలుసా? మనమందరం కూడా గమనించాలి. ఏం చేయాలంటే ఇలా ఒప్పుకోకుండా బోధ చేసేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఒప్పుకోలు లేకుండా బోధ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అదే యోహాను గారు మాట్లాడుతున్నారు. 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ఆయా ఆత్మను నమ్మక, ఆయా ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏం చేయాలి? నా ప్రియులారా, అనేకమైన ఎలాంటి వాళ్ళు తెలుసా? అబద్ధ ప్రవక్తలు. మనం ఏమనుకుంటాం తెలుసా? ఎవరు సంచేసుకొని వస్తారో వాళ్ళని మనం ఇంట్లో తొలుకొని ప్రార్థన చేయించుకొని మనం ఏమేమో చాలా రకరకాలు చేస్తుంటాం. కానీ వద్దు. మీరు లోకంలోనికి అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మ, ఏది తెలుసా? ప్రతి ఆత్మ. మీరు వ్యక్తిని చూస్తున్నారు కానీ ఆ వ్యక్తిని నడిపించే ఆత్మ ఒకటి ఉంది. ఆ వ్యక్తిని నడిపించే ఆత్మ, ప్రేరేపించే ఆత్మ. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ, యూదా ఉన్నాడు. యూదా యేసును అప్పగించాలనుకున్నాడు. యేసును అప్పగించాలనుకున్నప్పుడు యూదాను అప్పగించే స్థలానికి నడిపించిన వారు ఎవరో తెలుసా? వాడే దురాత్మ. ఎవరోడు? వాడే దురాత్మ.
అందుకే ఈ ఈ ఈ మనం మనుషులను చూస్తాం, కానీ మనుష్యుని ప్రేరేపించిన ఆత్మ ఎవరు తెలియదు. అందుకే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ఆయా ఆత్మలను నమ్మక. వాడేంటి, అతని బోధ ఏంటి, అతని వాక్యం ఎలా ఉంది, అతని బోధ ఎలా ఉంది, అతడు ఏం చెప్తున్నాడు, బైబిల్లో ఉన్నది చెబుతున్నాడా లేనిది చెబుతున్నాడా? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఎవరు పరీక్షించాలి తెలుసా? మీరే. మీరు పరీక్షించాలంటే మీకేం రావాలి తెలుసా? బోధ రావాలి, దేవుడు ఎవరో తెలియాలి, యేసుక్రీస్తు ఎవరో తెలియాలి, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియాలి. ఈ ముగ్గురు తెలిస్తేనే టెస్ట్ చేస్తావు. ఏం చేస్తావు? పరీక్షిస్తావు. ఈ తెలియలేదనుకో ఏం చేయవు, నువ్వు పరీక్షించవు. ఆయన ఏం చెప్పాడో అది చెప్పిన దానికి ఏం చేస్తావు? గంగెదల తల ఊపి 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 ఇంటికి వెళ్ళిపోతావు. కాబట్టి అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళారు. వాళ్ళు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు గుర్తించాలి. ఎలా గుర్తించాలో కిందకి చెబుతున్నాడు. క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఎవరు? యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని వచ్చాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరు నమ్మాలి? యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభుని ఏమని నమ్మాలి? తండ్రికి కుమారుడని నమ్మాలి, యెహోవా యొక్క కుమారుడని నమ్మాలి. కానీ యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు గనుక క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి. ఇది వరకే అది లోకములో ఉన్నది. ఏమన్నది? లోకములో ఉన్నది. ఎవరు తెలుసా? ఎవరు? ఇది వరకే లోకంలో ఉన్నది. యేసుక్రీస్తు లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడని విశ్వసించిన ఆత్మే ఎవరి సంబంధమైన ఆత్మ? దేవుని సంబంధమైన ఆత్మ. యేసుకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి? యేసుకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి? యేసు ప్రభుకు దేవునికి ఉన్న సంబంధము ఏమిటి? యేసు ప్రభు నీళ్ళలోనికి దిగాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశం నుంచి ఏ స్వరం వచ్చింది? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించును. అంటే యేసుకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి తెలుసా? తండ్రి కుమారుల బంధం. ఏ బంధం? తండ్రి కుమారుల బంధం. యేసే యెహోవా అనే బంధం లేదు. యేసే యెహోవా అయితే ఈయనే నా ప్రియకుమారుడు అనకూడదు. అనలా? ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసే యెహోవాగా వస్తే మరి పరలోకంలో ఎవడున్నాడు? ఖాళీ కదా పరలోకం. ఇప్పుడు యేసు భూమి మీద ఉన్నాడు, పరలోకంలో నుండి ఏమొస్తుంది? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయనే నా ప్రియకుమారుడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు భూమి మీదకి వస్తే పరలోకంలో ఎవడున్నాడు చెప్పండి? 24 పెద్దలు, కోట్ల కొలది దేవదూతలు. వీళ్ళు ఉండాలి తప్ప మిగతా వాళ్ళు ఉండటానికి వీల్లేదు. 24 పెద్దలు కాకుండా, కోట్ల కొలది దేవదూతలు కాకుండా ఇంకొక ఆయన అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? ఈయనే నా ప్రియకుమారుడు అని అంటున్నాడు. అంటే దీనికి కారణం ఏంటి? దీని అర్థం ఏంటి? వచ్చినవాడు యెహోవా కాదు. మరి ఎవరు వచ్చినవాడు? యెహోవా కాదు. ఎవరు వచ్చినవాడు? చూడండి ఒకసారి. ఎవరు వచ్చినవాడు? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెహోవాయే అది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉంటిని. యెహోవాయో ఆయన ఆత్మయు నన్ను పంపెను. యేసు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా అంటే దేవుడు, ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఎవరు? యెహోవా ఉన్నాడు, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. యెహోవా ఆయన ఆత్మ యేసుని ఎక్కడికి పంపించారు? ఈ భూమి మీదకు
పంపించారు. ఈ భూమి మీదకి పంపించారు కాబట్టి యేసునందు ప్రతి ఒక్కరూ తప్పక విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? యేసు రక్షకుడు, యేసు ప్రాణ విమోచకుడు, యేసు పాపముల నుండి విడిపించినవాడు అని మనం విశ్వసించాలి. కనుక ప్రియులారా, మనం చూద్దాం ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచితే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచితే లాభం ఏంటి? లాభం ఏంటో మనం ఒకసారి ఒకటొకటి మనం చూస్తూ మనం వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుడి, విశ్వాసముంచుడి, మీరు ఏం చేసి తెలుసా? రక్షణ పొందుదురు. అపోస్తలులు ఏమన్నా తెలుసా? నీకు రక్షణ కావాలంటే దేని నుంచి? నీకు రక్షణ, సపోజ్ ఉదాహరణ, ప్రాణం పోతున్న వాడికి రక్షణ కావాలి అంటే ప్రాణం పోతున్నాడు బ్రతికించాలంటే ఏం చేయాలి? ఆక్సిజన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ పెట్టాలి, లేకపోతే రోగనిరోధక శక్తి ఉంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి మరి ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ ఇవ్వకూడదా? ఇవ్వాలి. ప్రాణం పోతున్నటువంటి ప్రాణరక్షకుడు, లేకపోతే ఈ ప్రాణం పోతున్నటువంటి ఈ ప్రాణాన్ని నిలబెట్టేవాడు ఎవరంటే డాక్టర్. వరదలో కొట్టుకొని పోతున్నటువంటి వాడిని ఐఎమ్ హెల్ప్ అంటే నన్ను రక్షించండి అంటాడు. ఇప్పుడు వీని రక్షించడానికి ఎవరు కావాలి? ఒక మంచి ఈతగాడు కావాలి. ఈత వచ్చిన వాడే ఆ వ్యక్తిని రక్షించగలడు. అదేవిధంగా నరకానికి వెళుతున్నాడు. ఇప్పుడు నరకానికి వెళుతున్నటువంటి వాడిని ఏం చేయాలి? రక్షించాలి. నరకానికి వెళుతున్నటువంటి వాడిని రక్షించాలంటే ఎవరి వల్ల? గజ ఈతగాడి వల్ల కాదు, డాక్టర్ వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఎవరి వల్ల అవుతుంది? ఒకే ఒక ఆయన వల్ల అవుతుంది. ఆయనే యేసుక్రీస్తు. ఎవరు? అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుడి, అప్పుడు మీరేం చేసి తెలుసా? రక్షణ పొందుదురు. మీకు రక్షణ కావాలా? యేసు దగ్గరికి రావాలి. మీకు రక్షణ కావాలా? యేసు దగ్గరకు కావాలి. మరి యేసు తప్ప ఇంకెవరు రక్షణ ఇవ్వలేరా? ఎవరు ఇవ్వలేరా? చూడండి ఒకసారి ఈ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములోనూ రక్షణ లేదు. ఈ నామమునే. ఏ నామం? ఆకాశము క్రింద ఇవ్వబడిన ఎన్ని నామాలైతే ఉన్నాయో అన్ని నామాలకు పంగనామాలే. ఏ నామంలో రక్షణ ఉంది? ఈ నామమునే. అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే ఏముందో తెలుసా? రక్షణ. ఏముంది? రక్షణ. నెక్స్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన నామమందు విశ్వాసముంచు వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. ఎవరి నామమున? ఆయన యేసునామమున, ఆయన నామమున. యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తును నమ్ముకొని బతుకుతారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ అథారిటీస్ ఉన్నాయి తెలుసా? ఏ అధికారాలు ఉన్నాయి? ఒక తండ్రి చనిపోతే తండ్రి ఆస్తి పైన, లేకపోతే ఆ తండ్రి సంపాదించిన ఆస్తి పైన ఎవరికి అధికారం ఉంటుంది తెలుసా? కుమారుడికే, తదనంతరం తన వారసులకే. ఒక తండ్రి చనిపోతే తండ్రి ఆస్తిపై కుమారుడికే అధికారం ఉంటే యేసుక్రీస్తు ప్రభువువారు అదే అంటున్నది తెలుసా? ఏమంటున్నదో తెలుసా? నా నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా ఏ అధికారం ఉందో తెలుసా? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఎవరు? దేవుని కుమారుడు అవ్వటానికి అధికారం ఉన్నది. ఒకసారి మనం చూద్దాం మళ్ళీ. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవడు వీడు? ఏది? పరలోకం వెళ్ళాలంటే, ఆలోచించారా? నిత్య జీవం వెళ్ళాలంటే యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు పరలోకానికి అర్హుడు. విశ్వాసం ఉంచని వాడు జీవము చూడని వాడు. యోహాను అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనం. ఈయన ద్వారా పాపక్షమాపణ. ఎవరి ద్వారా? ఈయన ద్వారా. ఎవరి ద్వారా? యేసు ద్వారే. యేసు ద్వారే ఏముంది తెలుసా? పాప క్షమాపణ.
భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. యేసుకు తప్ప. ఎవరికి తప్ప? యేసునందు మనం విశ్వసించాం. యేసునందు విశ్వసించడం వలన ఏమో తెలుసా? పాపములు క్షమించబడ్డాయి, రక్షణ వచ్చింది. పాపాలు పోయాయి, రక్షణ వచ్చింది. అదేవిధంగా రక్షణ మాత్రమే కాదు, కానీ అదేవిధంగా పరలోక భాగ్యం కూడా లభించింది. మనం ఆలోచిస్తే ప్రియులారా, నీకు రక్షణ కావాలా? యేసు దగ్గరికి వెళ్ళాలి. పాప క్షమాపణ కావాలా? యేసు దగ్గరికి వెళ్ళాలి. యేసును విశ్వసించాలి. నీకు రక్షణ కావాలన్నా యేసును విశ్వసించాలి. పాప క్షమాపణ కావాలన్నా యేసును విశ్వసించాలి. పరలోకం వెళ్ళాలన్నా యేసును విశ్వసించాలి. యేసునందు విశ్వాసం ఉంచితేనే నీకు పరలోక భాగ్యం. యేసును నమ్మలేదా? యేసుక్రీస్తును నువ్వు నమ్మలేదా? నమ్మకపోతే ఆరని అగ్నిగుండం అనే విషయాన్ని మీరు గుర్తిరిగి దేవుని కోసం బ్రతకాలని మీకు అందరికీ తెలియజేస్తూ దేవుడి మాటలు మన వెనుకడిలో భద్రపరచునుగాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు నాయన. ఈ యొక్క దినాన్న మీ మాటలు విన్నాము నాయన. తండ్రి, మరి మిమ్మును నమ్మాలి, మీ కుమారుడైన క్రీస్తును కూడా విశ్వసించాలి. మీ కుమారుడైన క్రీస్తును విశ్వసించితే కలిగే లాభాలు ఏంటో మేము చూసుకున్నాము నాయన. మోకరించిన ప్రతి బిడ్డను మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 7:30 మరలా ఆరాధన ప్రారంభం అవుతుండగా తండ్రి, ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీ తోడునివ్వండి. మీ మాటలు విన్న బిడ్డలను మీ కృపలు మీరు చల్లగా కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరి వచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.